హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మరొక వీడియోతోటి. ఈరోజు నేను లాస్ వెగాస్‌లో ఉన్నటువంటి హౌసెస్ నుంచి చెప్తానండి. లాస్ వెగాస్‌లో హౌసెస్ మెయిన్‌గా సింగిల్ ఫ్యామిలీ హోమ్స్, టౌన్ హౌసెస్, అపార్ట్మెంట్స్‌గా ఉంటాయండి. మెయిన్‌గా విలాసవంతమైనటువంటి బిల్డింగ్స్‌లలో సెలబ్రిటీస్ ఉంటారు. ఎవరికైతే ఎక్కువగా డబ్బుంటుందో అందులో వాళ్ళు గూడా ఉండడం జరుగుతుంది. ఎక్కువగా క్యాసినో ఓనర్స్ కూడా ఇక్కడ ఇల్లులు తీసుకుంటూ ఉంటారన్నట్టు. ఇప్పుడు నేను చూపించేటువంటి హౌసెస్ వచ్చేసి మధ్య తరగతి వాళ్ళకి అండి. అంటే ఇవి ఆల్మోస్ట్ మనం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు గానీ, మన ఐటీ జాబ్‌లలో పనిచేసే వాళ్ళు గానీ, ఎక్కువగా ఇట్లాంటి హౌసెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ ఇంటి వచ్చేసరికి $4,039 నుంచి స్టార్ట్ అవుతుంటాయండి. $7,000 వరకు గూడా ఎళ్ళిపోతా ఉంటాయన్నట్టు. ఇంకా వీటికొచ్చేసరికి ఆహ్, ఓన్ హౌస్ అయినప్పటికీ ఇక్కడ హ్మ్, హెచ్ఓఏ రూల్స్ అని ఉంటాయి. అదేవిధంగా దానికి అనుగుణంగానే ఉండాలి. అదేవిధంగా మంత్లీ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. కంపల్సరీ ఎలక్ట్రిసిటీ బిల్ అని, మన ఇంటిదే గాదు బయటిది గూడా మనం పే చేయాలి కంపల్సరీ. కొన్ని హెచ్ఓఏ రూల్స్ అనేది సెపరేట్‌గా ఉంటాయన్నట్టు. ఈ లాస్ వెగాస్‌లో మెయిన్‌గా సమ్మర్‌లిన్ అని, హెండర్సన్ అనేటువంటి ప్రాంతాలలో విలాసవంతమైనటువంటి విల్లాలుంటాయండి. అవి నేను సెపరేట్‌గా చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించబోయేదనేది కేడెన్స్ సైడ్ ఉందండి లాస్ వెగాస్‌లో. ఈ హౌసెస్ అనేది ఇండిపెండెంట్ హౌసెస్ అన్నట్టు. చాలా ఎంత బావున్నాయో అసలు. చూస్తుంటేనే చాలా, చాలా బావున్నాయి. ఇదొక మామూలు సాధారణమైనటువంటి ఇల్లులు. మామూలుగా అయితే విలాసవంతమైనయి చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నట్టు. అవి చూస్తే కంపల్సరీ అలాంటి విలాసవంతమైనటువంటి హౌసెస్‌కి వెనకాల కంపల్సరీ గోల్ఫ్ కోర్ట్ గూడా వాళ్ళకి వ్యూ ఉంటుందన్నట్టు. కొన్నిటికేమో లేక్స్ ఉంటాయన్నట్టు. ఇంకా వీటి విషయానికొచ్చేసరికి హెచ్ఓఏ రూల్స్ అంటే హెచ్ఓఏ అంటే హోమో హోమ్ ఓ ఓనర్స్ అసోసియేషన్ అండి. ఇది మెయిన్‌గా అంటే ఒక్కొక్క ప్లేస్‌ని బట్టి ఒక్కొక్కలాగా ఉంటాయన్నట్టు. ఈ మెయిన్ వీళ్ళ ఉద్దేశ్యం ఏందంటే, ఆస్తి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాపర్టీ వాల్యూ పెంచడము, తగ్గించడం గానీ, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల పరిశుభ్రతను కాపాడడానికి అని పెట్టుకుంటారన్నట్టు. మెయిన్‌గా ఏందంటే పార్కింగ్ నియమాలు, కమర్షియల్ వాహనాలు, వాహనాల మరమ్మత్తు, విజిటర్ పార్కింగు, పెంపుడు జంతువులు అంటే వాటి కోసం సెపరేట్‌గా ఇక్కడ మెయిన్‌గా ఏందంటే కుక్కలు వాటికైతే కంపల్సరీ పార్క్ ఉండాలన్నట్టు. ఎలా అంటే ఆ కుక్కలను గూడా వాళ్ళు బయటికి తీసుకొచ్చినా ఎలా తీసుకురావాలి? ఎలా శుభ్రం చేయాలి? వా అంటే ఆ డాగ్స్ పోతుంటాయి గదా! అవి గూడా వీళ్ళు ఎత్తి డస్ట్‌బిన్‌లో వెయ్యాలన్నట్టు కంపల్సరీ. ఇలా డాగ్స్ ఉన్న వాళ్ళకి గూడా సెపరేట్‌గా మనీ గూడా వసూలు చేస్తూ ఉంటారు. అంటే పర్ మంత్ $40, $20 అలా. వాళ్ళ కోసము కవర్స్ గూడా కంపల్సరీ బయట పెడుతూ ఉంటారన్నట్టు. అవి వీళ్ళేం వెంట పట్టుకొనెళ్ళరు. ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. సో, అక్కడ పోయిన వెంటనే వాళ్ళు తీసేయాలన్నట్టు అలా. ఇంకా ఇంటి బయటి రూపురేఖలు గూడా ఎవ్వరు గూడా అసలు ఇచ్చిన విధంగానే ఉండాలి. అస్సలు మార్పులు, చేర్పులనేది ఉండకూడదండి. ఒకవేళ ఏమన్నా చెయ్యాలి ఇంటి రంగులు అంటే హౌస్‌కి ఏమన్నా పెయింటింగ్ గానీ, పెరడు గానీ, అలంకరణలకు గానీ ఇవన్నీ చేయాలనుకుంటే హెచ్ఓఏని ముందుగానే అనుమతి కంపల్సరీ తీసుకోవాలి. ముందు భాగంలో ఒకటి లాన్ ఉంటుంది. గ్రాస్ ఉంటుందన్నట్టు. ఎప్పుడు కూడా నీట్‌గా ఉంచాలి. ఒకవేళ నీట్‌గా ఉంచనట్లయితే వాళ్ళొచ్చేసి వీళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుందన్నట్టు. ఇక్కడేందంటే మేమున్నది ఇప్పుడు లాస్ వెగాస్ కదా! ఎక్కువగా లాన్ అనేది అనుమతి లేదు. ఓన్లీ ఫేక్ లాన్ అనేదే పెడుతూ ఉంటారు. ఎందుకంటే చూస్తున్నారు గదా! అబ్జర్వ్ చేస్తున్నారు గదా! ఎక్కడ చూషినా రాళ్ళే ఉంటాయన్నట్టు. ఆ మట్టి మీద రాళ్ళు పోస్తారు. మట్టి కిందుంటుంది. పైన రాళ్ళు పోస్తుంటారు. ఎందుకంటే చెట్లు పెట్టకూడదు అని. ఇక్కడ వాటర్‌కి చాలా ఇబ్బంది ఉంటుందండి. సో, అందుకని ఎక్కువగా అలో చేయరు.
ఇక్కడ డస్ట్ బిన్స్ అనేటియి బ్లూ కలర్‌లో చూసారు గదా! ఇంతకుముందు స్టార్టింగ్‌లో వచ్చాయి. అవి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి ముందు పెట్టకూడదన్నట్టు. అది వాటికొక నిర్ణీత టైం ఉంటుంది. ఆ టైంలోనే పెడితే వాళ్ళొచ్చి నెక్స్ట్ డే తీసుకొని నైట్ పెడతారు బయట. నెక్స్ట్ డే వాళ్ళు డస్ట్ బిన్ కలెక్ట్ చేసుకునే వాళ్ళొచ్చి డస్ట్ బిన్ తీసుకెళ్తారన్నట్టు. సో, మళ్ళీ వెంటనే వాళ్ళు లోపలికి తీసుకొనెళ్ళి పెట్టుకోవాలి అంతే ఇంకా. శబ్దం మరియు ఇతర నిబంధనలు కూడా ఉంటాయండి. నిశ్శబ్దంగా ఒక టైంకి పెడతారన్నట్టు. నైటు కొన్ని ఏరియాలలో ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని ఏరియాలలో అయితే 8 నుంచి శబ్దం అనేది చెయ్యొద్దు. ఆహ్, ఏదైనా టీవీ అయినా, ఏవైనా గొడవలైనా ఏది గూడా ఉండొద్దు అని చెప్తారు. ఇప్పుడు మేమున్న ఏరియాలో ఏమో 10కి అన్నట్టు 10-7 మధ్యలో ఎటువంటి శబ్దాలు చేయకూడదు. చేసినామంటే ఇంకంతే వాళ్ళు కంప్లెయింట్ చేస్తారు. పోలీసులు గూడా వస్తారన్నట్టు. ఇంకా హాలిడే డెకరేషన్స్ అని ఉంటాయి గదండీ! పండగ లైటింగు, అలంకరణలు గూడా ఆహ్, స్పెసిఫిక్ రోజులుంటాయన్నట్టు. ఆ రోజుల వరకే చెయ్యాలి అన్నట్టు. ఇక్కడ ఎక్కడ చూసినా గూడా ఎవ్వరు గూడా బయట ఎక్కువగా కనిపించరు